హలో అండి. నేను మీ షైనీ శ్రావస్ని. శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రియమైన భక్తుడైనటువంటి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల గురించి అందరికీ సుపరిచితమే కదండి. ఇన్ని దశాబ్దాలు మారుతున్న నేటికి వారి వంశస్థులు స్వామికి భక్తితో నేటికి స్వామి కొలువులో నిత్య సంకీర్తన కైంకర్యాలు కొనసాగిస్తున్నారు. నేటి తరం వారసులు 12వ తరానికి చెందిన స్వామి తాళ్లపాక హరినారాయణాచార్యులు గారు స్వామివారి మాటల్లో విందాము. సుప్రభాతంలో ఆ కీర్తన భావం వినాలి. అన్నమాచార్యులు పెద్ద తిరుమలాచార్యులు కీర్తన రాస్తే నాన్నగారికి చూపించాడు. నాన్నగారు క్షమించండి, మీరు రాసే దీంట్లో చంద్రుడికో నూలు పొంగుల నేను ఒక కీర్తన రాశాను, మీరు చూసి స్వామి దగ్గర ఆలపించమంటే మేలుకు మేలుకు శృంగార మేలుకో శృంగార మీడి మదన గోపాల మేలుకో విమాలి మెలచిన నిధానమా. ఈ కీర్తన పాడుతూ ఉంటాను. ఆ కీర్తన స్వామికి ఎంత ఇష్టం అంటే పెద్ద తిరుమలాచార్యులు రచించిన కీర్తన. గతి గూడి రూపిణి గౌగిడి బాజరములో రది మొద్దు గులికేటి రచిలుక సతులు 16,000 జండ కన్ను కలువలకు ఇదవై. పొద్దునేమో శిష్యుడు గురువుగారు లేయి 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 అని చెప్తాడు. మధ్యాహ్నానికి నేను మామగారు అయిపోయినాను, భగవంతుడు అల్లుడైపోయినాడు. ఆ ఘట్టం జరుగుతూ ఉంటుంది. అంటే నిత్యం భగవద్ధ్యానంలో ఉండేటప్పుడు ఒక రోజులోనే ఎన్ని స్థానాలు కల్పించాడు. ఉదయమేమో శిష్యుడు, మధ్యాహ్నం మామగారు అయిపోయినాడు. ఎంత పెద్ద స్థానం! అల్లుడి కంటే మించిన స్థానం. అక్కడ మామగారి స్థానం అయిపోయిందా. రాత్రి ఏకాంత సేవా సమయంలో సైన మండపంలో భోగ శ్రీనివాసమూర్తిని సైన మండపంలోకి ఒక మంచము, ఒక పరుపు, 2 దిండ్లు, దాని మీద ఒక వస్త్ర సమర్పణ చేసి పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేయించేపు చేసి అర్చక స్వాములు వారు ఉయ్యాలు లూపుతూ ఉంటే రాములు వారి మెడలో తాళపాక వాళ్ళు ఇంకా స్వామివారి కోసం తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.